హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు నుంచి వచ్చి శనివారం వ్రతం అయితే ఆచరిస్తున్నాను కదండి. అందులో 3వ వారం అయితే ఈరోజు స్టార్ట్ చేశాను. ఉదయాన్నే ఇలా తోరణం అది కట్టేసి గుమ్మానికి పసుపు అయితే రాసేసుకున్నాను చూడండి. బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత స్వామివారిని ప్రతిష్ఠిస్తాం కదా, ఇక్కడైతే పసుపు రాసి పీటకు కింద పసుపు రాసి ముగ్గులు అయితే వేసేస్తున్నానండి. ఈరోజు 3వ వారం కదండి. 3వ వారము 3 ప్రసాదం ఇలా నేను ఎటువంటి ఆచారాలు అయితే పెట్టుకోలేదండి. ఎందుకంటే నాకు ఇంట్లో 4 ఏళ్ళ బాబు ఉన్నాడండి. తను లేచాడంటే నన్ను ఏ పని చేసుకునేవాడు. అందుకని ఎప్పటిలాగానే స్వామివారికి నువ్వులు చిమిడి ఉండలు, వడపప్పు ఇవైతే చేసుకున్నాను చూడండి. నువ్వులు చిమిడి ఉండలు అయితే చేస్తున్నాను. ఉండలు, పానకం, వడపప్పు ప్రసాదంగా అయితే నేను పెట్టానండి. తర్వాత ఫ్రూట్స్ కూడా యాడ్ చేశానండి. కమలా పండ్లు, అరటి పండ్లు అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఇప్పుడు నేను ఏంటంటే ప్రసాదాలు ఏంటంటే లాస్ట్ వీక్ అంటే 7వ వారంలో చేసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే బావు వల్ల చేయలేకపోతున్నాను. అసలు కుదరనివ్వడండి. నిద్ర లేచాడంటే నేను అసలు ఏ పని చేసుకోనివ్వడు. ప్రసాదాలు అయిపోయినాక స్వామివారిని అయితే ఇలా అయితే పీట మీద ఏర్పాటు చేసుకుంటున్నానండి. స్వామివారికి బొట్లు పెట్టేసి ఇలా బొట్లు పెట్టేసి బియ్యం అయితే పోసేసుకుంటున్నానండి. వస్త్రం మీద బియ్యం అయితే పోసేసుకొని స్వామివారిని అయితే పెట్టేసుకున్న తర్వాత కలశానికి అయితే ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నానండి. బొట్లు పెట్టేసుకొని కలశాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటున్నాను చూడండి. నాకైతే బంతిపూలు అయితే దొరికాయండి చూడండి. ఇలా చేస్తున్నాను. తర్వాత పిండి దీపాల కోసం నేను రాత్రి బియ్యం నానబెట్టేసుకున్నానండి. నానబెట్టుకొని బియ్యాన్ని అయితే వడకట్టుకొని తర్వాత పిండి అయితే ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి చూడండి. జల్లి పట్టేస్తున్నాను పిండి అయితే చూడండి. ఇలా చేయడం వల్ల పిండి ప్రమిదలు అనేవి చాలా సాఫ్ట్గా మనకు స్మూత్ కుదురుతాయి. నేను లాస్ట్ వీక్ కూడా ఇలానే చేశానండి. ప్రమిదలు అయితే చాలా బాగా కుదురుతాయి ఇలా చేయడం వల్ల. చూడండి పిండి మొత్తాన్ని అయితే ఇలా జల్లి పట్టేసుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కానీ వ్రతం గురించి ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఏమైనా పొరపాట్లు చేశానా, లేకపోతే ఇలా కాక ఇంకోలాగా ఏమైనా చేసుకోవాలా, ఏమైనా వ్రతం గురించి మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. మొత్తం పిండి చల్లించుకున్నాక మళ్ళీ పిండి మొత్తాన్ని మిక్సీలో వేసుకొని బెల్లం యాడ్ చేసి మళ్ళీ అయితే మిక్సీ అయితే పట్టేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న పిండిని అయితే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఒక అరటిపండు అయితే పిండిలో అయితే కలిపేస్తున్నాను అండి. తర్వాత కొన్ని పాలు అయితే యాడ్ చేసుకొని ఇలా పిండిని అయితే ముద్దలాగా అయితే చేసుకోవాలండి. బియ్యం నానబెట్టి చేసాం కాబట్టి ప్రమిదలు అనేవి చాలా బాగా కుదురుతున్నాయండి. చూడండి ఇలా మొత్తం పిండి ప్రమిదలు అయితే చేసేసుకున్నానండి. పిండి దీపాలాగా అయితే ఇలా ఒత్తేసుకుంటున్నాను చూడండి. ఇలా అన్ని దీపాలను అయితే రెడీ చేసుకున్నానండి. నా లైఫ్లో మొదటిసారి అండి స్వామివారికి ఇలా పిండి దీపాలను పెట్టడం. ఈ వ్రతం చేయడం వల్ల ఈ వ్రతం ఆచరించినప్పటి నుంచి పిండి దీపాలు అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను పిండి ప్రమిదలు అయితే చేయలేదండి. మరోవైపు గణేషుని అయితే చేసుకుంటున్నానండి. పూజ కోసం గణేషుని అయితే చేసుకుంటున్నాను. గణపతిని అయితే చేసుకొని పూజకు సిద్ధం చేసుకుంటున్నాను అండి. ఒక్కో పని ఇలా చేసుకుంటున్నాను. ఇలా చూడండి మా వారు వచ్చేసి పనిలో హెల్ప్ చేస్తారన్నాను కదా, చూడండి గోవిందనామాలు అయితే మా వారే పెట్టారండి. తర్వాత కలశం ఏర్పాటు చేసుకుంటున్నాను. కలశంలోకి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి కలశాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. తర్వాత పిండి దీపాలు పెట్టడం కోసము నేను తమలపాకులను అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. తమలపాకులను అయితే ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండి దీపాలను అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా అన్ని పనులు ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ పూజను అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నేనైతే తులసి మాల నేనే స్వయంగా నా చేతులతో అయితే అల్లుకున్నానండి స్వామివారికి. ఇలా తులసి మాలను అయితే అలంకరించాను. ఇలా పూజకు ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్నానండి.
స్వామివారికి ఈరోజు 3వ వారం కదండి వ్రతం చేయడము. నాకు తెలియకుండా 3 రకాల పూలు అయితే వచ్చాయండి. మాకు తెలియకుండా అదే అండి, ఏమి ఆశించకుండా మనం చేస్తుంటే మన చేత స్వామివారే చేస్తారని మన చేత స్వామివారే చేయించుకుంటారని నాకైతే అర్థమైంది. చూడండి, డెకరేట్ చేస్తున్నాను నేనైతే స్వామివారిని అలంకరించుకుంటున్నాను. ఇలా పూలతోటి, తులసి ఆకులతోటి, ఇలా మామిడి ఆకులతోటి ఇలా అలంకరించుకుంటుంటే పూలతోటి స్వామివారు చూడటానికి ఎంత కళగా అందంగా ఉన్నారు అండి. నిజంగా అండి, అసలు ఇంకేమీ అక్కర్లేదు అనిపిస్తుంది అండి స్వామివారిని అలా అలంకరించుకుంటూ ఉంటే. ఇలా ఆకులతోటి అసలు ఎంత కళగా కనిపిస్తున్నారో చూడండి మీరే. నా స్వామివారు చూడండి, స్వామివారికి వడపప్పు, నువ్వులు, చిమిలి ఉండలు అయితే రెడీ చేసుకుంటాం కదండి. ప్రసాదంగా అయితే పెట్టేస్తున్నాను. చిన్న చిన్నగా అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకొని పూజకైతే కూర్చున్నానండి. చూడండి, దీపంల కోసం నువ్వుల నూనె అయితే పిండి దీపాలలో పోసానండి. తర్వాత ఒత్తులు అయితే వేసేసుకుంటున్నానండి. 7 పిండి దీపాలలో 7 ప్రమిదలు అయితే వేసుకున్నానండి. అన్ని దీపాలను ఇలా వెలిగించేసుకొని చాలా అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీపాలు చాలా తొందరగా ముట్టేసుకుంటున్నాయండి. నాకు అసలు అర్థం కాలే. ఎప్పుడు అగ్గిపుల్లతో ముట్టించినా అస్సలు ఒక టైం పడుతుంది ముట్టుకోవాలంటే, కానీ ఇలా పిండి దీపాలు వెలిగిస్తుంటే టక్కున ముట్టేసుకున్నాయండి, వెలిగాయండి ఒత్తులు అనేవి. చూడండి, తర్వాత పూజ మొత్తం స్టార్ట్ చేస్తానండి. పూజ విధానం అనేది స్టార్ట్ చేశాను. నేనైతే బుక్ అయితే చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. పూజ మొత్తం అయిపోయినాక హారతి అయితే వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసానండి.